దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం దుమారం లేపింది. ఇక ఈ నేపథ్యంలో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. లడ్డూ వివాదంలో సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైసీపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తరపు న్యాయవాది కోర్టులో ఈ అంశాన్ని ప్రస్తావించారు. సింగిల్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీతో విచారణ చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం దుమారం లేపింది. ఈ నేపథ్యంలో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. లడ్డూ వివాదంలో సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైసీపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తరపు న్యాయవాది కోర్టులో ఈ అంశాన్ని ప్రస్తావించారు. సింగిల్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీతో విచారణ చేయాలని కోరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, దేశవ్యాప్తంగా దుమారం లేపిన తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి ఇప్పటికే వైసీపీ హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. దాని విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే గత 3 రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా దుమారం వేస్తున్నటువంటి తిరుపతి లడ్డు వ్యవహారంలో ఇటు ప్రభుత్వం గానీ ఇటు ప్రతిపక్షాలు రెండు కూడా ఒకరిపైన ఒకరైతే ఆరోపణలతో ప్రచారాలతో నడుస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఒక ప్రభుత్వం ఏదైతే లడ్డు వ్యవహారంలో కలిపారో నెయ్యి అంతా కలిసి గత ప్రభుత్వం అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తుంటే లేదు 100 రోజుల పాలనను కట్టిపుచ్చుకోవటానికి ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తుందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఒకటి దుమ్మెత్తి పుస్తకం చూస్తా ఉన్నాం. కానీ ఇది ఏమైనప్పటికీ దేశవ్యాప్తంగా హిందూ యొక్క అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయము తిరుమల లడ్డు విషయంలో ఈ విధంగా రావటం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి హిందూ వాదులే కాకుండా మేధావులు కూడా అయితే చెప్తున్న పరిస్థితి. ఇటువంటి సున్నిత అంశాన్ని ఈ విధంగా చేయటం కాకుండా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి వారు కోరుకుంటారు. ఈ నేపథ్యంలో ఏదైతే గత ప్రభుత్వంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గతంలో పనిచేసినటువంటి టీటీడీ చైర్మన్ గా పనిచేసినట్టు వైవి సుబ్బారెడ్డి అయితే స్పందించి వెంటనే హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఇదైతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు వైవి సుబ్బారెడ్డి న్యాయవాది అయితే తన వాదనలు వినిపించారు. ప్రధానంగా ఏదైతే లడ్డూ విషయంలో వస్తున్న ఆరోపణలని కూడా అపప్రసారాలుగా కొట్టిపారేస్తూ ఈ యొక్క ఏదైతే లడ్డు వ్యవహారంలో జరుగుతున్నటువంటి అసత్య ఆరోపణలపై విచారణ చేపట్టాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి, లేకపోతే హైకోర్టు ఒక కమిటీని వేసి కమిటీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలి దీనిపైన అని చెప్పేసి కూడా లంచ్ మోషన్ చేసిన విషయం అయితే మనం చూస్తానే ఉన్నాం. ఆ తీర్పు మరి కాసేపట్లో వెలువడుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.